Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఆంధ్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ పట్ల ఒక చిన్న చేంజ్ తీసుకొచ్చింది. ఆన్ పేపర్ అది చాలా చిన్న చేంజ్ లానే కనిపించడం వల్లేమో ప్రాబబ్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా వీళ్ళు ఎవరో దీన్ని అసలు కవర్ చేయలా. ఓకే, దీని గురించి అసలు ఎవరికూ పెద్దగా మాట్లాడుకుంటున్నట్టు కూడా తెలియట్లా. ఫ్రెండ్స్, రియల్ టర్మ్స్లో దీని అప్సైడ్ ఏంటో తెలుసా, దీనివల్ల బెనిఫిట్ ఏంటో తెలుసా? మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా రియల్గా ఫర్ రియల్ ప్రైవేట్ స్కూల్స్తో కంపీట్ చేసేలాంటి సిస్టమిక్ చేంజెస్ చేయడంలో ఇదొక చాలా పెద్ద చేంజ్. ఆన్ పేపర్ చాలా చిన్న చేంజ్లా కనిపిస్తుంది. అదేంటో ఈరోజు ఎపిసోడ్లో నేను మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, దీనికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? మన ఆంధ్ర గవర్నమెంట్కి ₹0. ఇన్ని రోజులు నేను మీకు ఫ్రెండ్స్ మన గవర్నమెంట్ ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇనిషియేటివ్స్ని టేకప్ చేస్తుంది అనేది కాదు, ఫైనల్గా అవుట్కమ్స్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్న దాన్ని బట్టే వీ యాజ్ కామన్ పీపుల్ మనం ఒక జడ్జ్మెంట్ తీసుకోవాలని చెప్తా వస్తే ఇదంతా పెద్ద సోది అని మీరు కామెంట్స్లో పెడతా వచ్చారా లేదా? ఈరోజు ఎపిసోడ్ మీరు ఒకటే మైండ్లో పెట్టుకొని చూడండి. ఈ ఇనిషియేటివ్కి, ఈ గ్రౌండ్ బ్రేకింగ్ రిమార్కబుల్ ఇనిషియేటివ్కి అయ్యే ఖర్చు ₹0. ఓకే, వినండి. ఈరోజు ఎపిసోడ్లో మనం ఏం కవర్ చేద్దామంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ మిస్టర్ ప్రవీణ్ ప్రకాష్ గారు, ఆయన ఈ ప్రవేశపెట్టిన కొత్త చేంజ్ ఏంటో మీకు చెప్తాను. అది పాత దాంతో పోలిస్తే ఎందుకు బెటరు, అండ్ మన స్టేట్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇది 5 మెరిట్స్, 5 వేస్లో ఇది ఎలాగ ఇది అప్లిఫ్ట్ చేస్తుంది అనేది మీకు ఆ 5 పాయింట్స్ నేను మీకు చెప్తాను. అది చెప్పి ఇందులో ఒక పాయింట్ మిస్సింగ్ ఉంది. ఆ మిస్సింగ్ పాయింట్ ఏంటి అంటే, ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే ఒక మిస్సింగ్ పాయింట్ ఉంది. అది ప్రాబ్లీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కవర్ చేసి ఉండొచ్చు, ఐ డోంట్ నో, బట్ పబ్లిక్ డొమైన్లోకి అయితే అది రాలేదు. సో నాకు అది మిస్సింగ్ పాయింట్లోనే అనిపించి నేను మీతో డిస్కస్ చేస్తాను ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ స్టేట్స్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్. అది డిస్కస్ చేసి లాస్ట్లో మనం ఇంకా దీనికి ఫర్దర్గా చేయాల్సిన ఏంటి ఒక 4 పాయింట్స్ నేను మీతో డిస్కస్ చేస్తా. ఓకే, ఏంటి ఇది ఇంత గ్రౌండ్ బ్రేకింగ్ అని చెప్తాం, ఇది సరిపోదా, ఇంకా 4 పాయింట్స్ చెప్తామంటే ఫ్రెండ్స్, ఎక్సలెన్స్ రావాలి అంటే మనం ఇంకా చాలా జర్నీ ఉంది. సో ఆ కాంటెక్స్లో మనం ఇంకా ఫిల్ చేసుకోవాల్సిన గ్యాప్స్ చాలా ఉన్నాయి. ఓకే, సో అందుకని ఖచ్చితంగా మనం ఈ ఇంకా కావాల్సిన ఈ 4 పాయింట్స్ ఏంటో కూడా డిస్కస్ చేసుకొని తీరాలి. ఓకే, సో అది కూడా డిస్కస్ చేసుకొని వి విల్ కన్క్లూడ్ దిస్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈయన మిస్టర్ ప్రవీణ్ ప్రకాష్ గారు ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఆ స్మాల్ చేంజ్ లా కనిపించే పెద్ద చేంజ్ ఏంటి అంటే, ఇప్పటిదాకా మన స్కూల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని డిటర్మైన్ చేయడానికి 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ ఒకటే చూస్తూ వచ్చాం, కానీ అది సరిపోదు. మనం పిల్లల స్కోర్స్ని మీన్ మీడియన్ మోడ్ కూడా చూడాలి అని చెప్పేసి ఆయన ఆ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, దీని అర్థం ఏంటి అంటే, దీన్ని నేను బ్రేక్ డౌన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ చూస్తూ వచ్చాం. ఓకే, స్కూల్స్కి అంటే ఇప్పుడు 100% 100 మంది స్టూడెంట్స్లో 100% పాస్ అయ్యారనుకోండి, వాళ్ళు చాలా గొప్ప స్కూల్ అని కాదు దాని అర్థం. ఓకే, 100% పాస్ అయ్యి కూడా అందరికీ 40% మార్క్సే వచ్చాయనుకోండి, ఏం చేసుకుంటారు? అది బయట మార్కెట్లో స్టూడెంట్స్ అంతా ప్రైవేట్ స్కూల్స్లో అందరూ కూడా 90, 95, 96, 98% కొడుతుంటే మనం 40% దగ్గరే ఉన్నారనుకోండి వీళ్ళంతా. డస్ దాట్ షో దాట్ మనం 100% పాస్ అయ్యాం కాబట్టి ఈ 40% వాళ్ళకి స్కోర్ వచ్చినా కూడా మనం సంబరపడాలి అని చెప్పేసి పబ్లిక్ స్కూల్స్ పట్ల బిహేవ్ చేస్తే దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ ఫండమెంటల్లీ వాళ్ళకి అన్ఫేర్ ఇంజస్టిస్ చేస్తున్నట్టే ఒకలాగా. ఓకే, సో దేర్ ఫోర్ ఈ 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ని ఒక్కటే లెక్కలోకి వేసుకుంటే లోపల చాలా విషయాలు హైడ్ అయిపోతున్నాయి. ఏంటి, వాళ్ళకి స్కోర్ ఎంత వచ్చింది, ఆ స్టూడెంట్స్ కాంప్రహెన్సివ్ వేలో హయ్యెస్ట్ ఎంత వచ్చింది, లోయెస్ట్ ఎంత వచ్చింది, ఎక్స్ట్రీమ్లో స్కోర్స్ ఎంత ఉన్నాయి, అండ్ మోడ్ మీన్ మీడియన్ మోడ్ అనేది బేసికలీ ఇవన్నీ కవర్ చేస్తాను అనమాట, ఇంక్లూడింగ్ యావరేజెస్, ఎక్స్ట్రీమ్స్, అండ్ ఇట్ ట్రైస్ టు గివ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎంటైర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్కూల్ ఆర్ అ పర్టికులర్ క్లాస్. ఓకే, సో దాని పరంగా చూసుకుంటే మనం 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ ఒకటే కాదు, మీన్ మీడియన్ మోడ్ కూడా కవర్ చేయాలి అని చెప్పేసి ఈయన ఈ చేంజ్ని తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమై ఉంటే, దీని రియల్ పొటెన్షియల్ అర్థమై ఉంటే ఇది ఎంత గ్రౌండ్ బ్రేకింగ్ థింగో మీకు నేను మాటలో చెప్పలేను. ఎందుకంటే ఫ్రెండ్స్, దీనివల్ల ఫస్ట్ జరిగే బెనిఫిట్స్ 5 బెనిఫిట్స్ చెప్తాను. ఫస్ట్ జరిగే బెనిఫిట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం యావరేజెస్లో కానీ లేదా ఈ పాస్ పర్సంటేజ్లో చాలా న్యూయాన్సెస్ మిస్ అయిపోతాం. అంటే నార్మల్ వాడుక భాషలో చెప్పాలంటే, ఒక స్కూల్లో పూర్గా పర్ఫామ్ చేసే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు,
యావరేజ్గా పర్ఫామ్ చేసే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనే విషయం కంపల్సరీ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఆ స్టూడెంట్స్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కానీ లేదా వాళ్ళకి తగ్గ అటెన్షన్ ఇవ్వడం కానీ కుదురుతుంది. ఓకే, ఎప్పుడైతే పాస్ పర్సంటేజ్ వచ్చేసింది కదా పక్క తీసేయండి వెరీ గుడ్ అనేసామనుకోండి, ఈ లోపల న్యూయాన్సెస్ అన్నీ కూడా హైడ్ అయిపోతాయి. ఓకే, ఈ మీన్ మీడియన్ మోడ్ అప్రోచ్ వల్ల అక్కడ పిల్లల్ని వాళ్ళ ఇండివిజువల్ కేపబిలిటీస్ అండ్ దాని ద్వారా టీచర్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇండివిజువల్ అటెన్షన్ అంతా కూడా కాంప్రిహెన్సివ్గా మనం అనలైజ్ చేయడానికి కుదురుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ మేజర్ బెనిఫిట్. అంటే ఫ్రెండ్స్ మీరు ఇఫ్ యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ద స్కోప్ ఆఫ్ బెనిఫిట్ దట్ దిస్ డస్, జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మాటలు చెప్పలేకపోతున్నాను బికాజ్ ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ దిస్ ఇనిషియేటివ్. ఓకే, అండ్ సెకండ్ది, స్కూల్స్ మధ్యన కంపారిజన్ చాలా ఆబ్జెక్టివ్గా జరుగుతుంది. ఓకే, 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ అనేదే ఒకటి కాకుండా మీకు ఎగ్జాంపుల్ కూడా వాళ్ళు మెన్షన్ చేసింది మున్సిపల్ స్కూల్స్లో మీన్ మీడియన్ మోడ్. ఓకే, మున్సిపల్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్ అండ్ ఏపీ మోడల్ స్కూల్స్ మధ్యన కంపారిజన్ చూడండి ఎట్లా ఉందో. మున్సిపల్ స్కూల్స్లో మీన్ మీడియన్ మోడ్ ఇస్ 357 మార్క్స్, 366 మార్క్స్ అండ్ 390 మార్క్స్. ఓకే, జిల్లా పరిషత్ స్కూల్స్కి వచ్చేసరికి 358, 371 అండ్ 385 రెస్పెక్టివ్లీ. మళ్ళీ ఏపీ మోడల్ స్కూల్స్కి వచ్చేసరికి మీన్ మీడియన్ మోడ్ చూడండి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో, 437, 452 అండ్ 509 మార్క్స్. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, మున్సిపల్ స్కూల్స్ అండ్ జిల్లా పరిషత్ స్కూల్ ఒక లెవెల్లో ఉన్నాయి రిలేటివ్లీ, అండ్ ఏపీ మోడల్ స్కూల్స్ రిలేటివ్లీ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఓకే, మీన్ మీడియన్ మోడ్కి వచ్చేసరికి. సో దిస్ షోస్ దాట్ ఇలా కాకుండా ఓన్లీ పాస్ పర్సంటేజ్ తీసుకున్నాం అనుకోండి, ఈ 3 స్కూల్స్ ప్రాబ్లీ ఒకేలా ఉండొచ్చు. ఓకే, బట్ లోపల న్యూయాన్సెస్ మనకు తెలియదు. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఇది న్యూయాన్స్డ్ వేలో పిల్లల పర్ఫార్మెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందని చెప్పేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ స్కూల్స్ని కంపేర్ చేయడానికి కూడా ఇది డీటెయిల్డ్ రిలేటివ్లీ మోర్ కాంప్రహెన్సివ్ వేలో మనకు ముందు తీసుకొస్తుంది. అండ్ థర్డ్ది మోస్ట్ ఇంపార్టెంట్లీ చూడండి, మనం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నాట్ జస్ట్ ఆంధ్ర, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక పెద్ద క్రిటిసిజం ఏంటి, 5th క్లాస్ పిల్లలు, 2nd క్లాస్ పిల్లలు రాసే వాళ్ళకున్న ఇంగ్లీష్ కూడా చదవలేరు, వాళ్ళకున్న బేసిక్ టెక్స్ట్ని వాళ్ళు కాంప్రిహెండ్ చేసుకోలేరు, వాళ్ళకి ఇంగ్లీష్లో కానీ వాళ్ళ మదర్ టంగ్లో రాసున్నది వాళ్ళు చదవలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు అనే మేజర్ కంప్లైంట్స్. ఏసర్ సర్వే ఇవన్నిట్లో కూడా ఈ ఫైండింగ్స్ వస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే వీళ్ళు 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ నుంచి మీన్ మీడియన్ మోడ్కి వచ్చారో, అండ్ పైగా మిస్టర్ ప్రవీణ్ ప్రకాష్ గారు ఆయన చెప్పింది ఏంటి అంటే, మనం పెట్టుకోవాల్సిన బెంచ్ మార్క్ ఈ 70%, మీన్ మీడియన్ మోడ్ అంతా కూడా 70% అంటే 420 మార్క్స్ రఫ్లీ, 420 మార్క్స్ దగ్గర తిరగాలి ఈ మీన్ మీడియన్ మోడ్ అనేది ఆయన బెంచ్ మార్క్ పెట్టడం వల్ల ఏమైంది అంటే, వాళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ మనం ఇంప్రూవ్ చేయాలి అనే ఫోకస్కి వస్తుంది. అప్పుడు ఏమైంది అంటే, దిస్ హ్యాస్ అ పొటెన్షియల్ టు ఇంక్రీజ్ ద రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ రైటింగ్ ఎబిలిటీస్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎందుకంటే అప్పుడు దాకా 40%, 45% వస్తున్న వాళ్ళకి 70% రావాలి అంటే వీళ్ళకి మ్యాథ్స్ కానీ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీస్ అన్నీ ఇంప్రూవ్ అయితేనే కదా హయ్యర్ పర్సంటేజ్ రాగలవు. అస్యూమింగ్ దాట్ వీళ్ళు ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఏమీ గూఫప్స్ చేయకుండా, మాల్ ప్రాక్టీసెస్ చేయకుండా, ఆబ్జెక్టివ్గా, సిన్సియర్గా, ఫేర్గా ఉంటే 70% రావాలంటే ఈ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి కదా. సో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు హైలైట్ అయ్యే మేజర్ క్రిటిసిజం విచ్ ఈస్ ద పూర్ అవుట్కమ్స్ ఇన్ లెర్నింగ్ విచ్ ఆర్ విజిబుల్ త్రూ రీడింగ్, రైటింగ్ అండ్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీస్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్, అవంతా కూడా ఈ చిన్న చేంజ్, ఆన్ పేపర్ కనిపించే చిన్న చేంజ్ వల్ల అవన్నీ కూడా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతాయి. మీరు కాదంటే నా కామెంట్స్ చెప్పండి. ప్రాబ్లీ ఇది మీ ఇంత చిన్నగా కనిపించడం వల్ల దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ 4th బెనిఫిట్ ఏంటి అంటే, దీనికి అయ్యే ఖర్చు 0 రూపీస్. ఫ్రెండ్స్, నా సోది నిజంగా మీరు ఇంకా సోది అనుకుంటారో, లేకపోతే చూడండి హార్డ్ నంబర్స్ నా ఆర్గ్యుమెంట్ని ఎంత స్ట్రెంథెన్ చేస్తున్నాయి చూడండి. ఎన్ని లక్షల కోట్లు అవుతుంది ఈ చేంజ్ తీసుకురావడానికి చెప్పండి. మిస్టర్ ప్రవీణ్ ప్రకాష్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆయన చేసిన చేంజ్ వల్ల మనం చూడాల్సింది 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ కాదు, మీన్ మీడియన్ మోడ్ అన్న చేంజ్ వల్ల మొత్తం స్కూల్స్ వాళ్ళ ఓరియంటేషన్ అంతా కూడా, వాళ్ళ ఫోకస్ చేయాల్సిన వే అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన అప్రోచెస్, వాళ్ళు పే చేయాల్సిన అటెన్షన్ అంతా కూడా ఎట్లా డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది. దానికి అయ్యిన ఖర్చు ఏంటి? దీనికి అయ్యే ఖర్చు ఏంటంటే, మన పొలిటికల్ అండ్ బ్యూరోక్రసీ అనకూడదు, ద అడ్మినిస్ట్రేటివ్ విల్ టు డెలివర్ టు ద పబ్లిక్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇంకెప్పుడైనా
అవుట్కమ్స్ మీద కాదు, మన ఎఫర్ట్స్ మీదే ఫోకస్ పెట్టాలి, నువ్వు అవుట్కమ్స్ మీదే ఫోకస్ చేయాలి అంటే అది పెద్ద సోది కాన్సెప్ట్ అనేది అంటే కనుక ఈ వీడియోనే మీరు 1,00,000 సార్లు ప్లే చేసుకొని చూడండి. ఎస్పెషల్లీ కావాలంటే ఈ చిన్న బిట్ మీరు పెట్టుకొని 1,00,000 సార్లు ప్లే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ మెరిట్, ఐఎమ్ నాట్ గోయింగ్ కాంప్రహెన్సివ్లీ బట్ దీస్ ఆర్ ద ఫర్ దిస్ వీడియో ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, రియల్గా ఆన్ రియల్ టర్మ్స్ పబ్లిక్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్తో కంపీట్ చేసేలాంటి చేంజ్ ఇది. మీరు ఒక్కసారి జూమ్ అవుట్ చేసి చూడండి. అసలు మనం బేర్ మినిమం పాస్ అవ్వడం కాదు, 70% మనం తెచ్చుకోవాలి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ అయినా 80%, 90% ఎందుకు పెట్టలేదు నాకు తెలియదు. ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ ఐ ఆస్క్ హిమ్ దిస్ క్వశ్చన్, 70% ఎందుకు ఫిక్స్ అయ్యారు సార్, 90%, 95% ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి. ప్రాబ్లీ దేర్ వుడ్ బీ సమ్ రీజనింగ్ అండ్ ఐ విల్ ఆల్సో అండర్స్టాండ్ దాట్. బట్ జస్ట్ ఫర్ మై క్యూరియాసిటీ సేక్, వై నాట్ 75%, వై నాట్ 85%? ఓకే, సో ఫ్రెండ్స్, సో ద బేర్ మినిమం పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేది 40% కాదు 70% తీసుకెళ్ళిపోయేసరికి ఆబ్వియస్గా ఆ రిగర్ కనుక డెలివర్ చేయగలిగితే ప్రైవేట్ స్కూల్స్ వీళ్ళు కంపీట్ చేసే క్యాపబిలిటీస్ పెరుగుతాయి. ఎందుకంటే అక్కడ కూడా చదివే బ్రెయిన్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్తో ఆ ర్యాంక్స్తో కంపీట్ చేసేలాంటి లెవెల్కి వీళ్ళు వెళ్తారు. ఓకే, సో ఆన్ రియల్ టర్మ్స్ దిస్ ఈజ్ అ వెరీ సిగ్నిఫికెంట్ మూవ్ ఫార్ విచ్ క్యాన్ ఎనేబుల్ ఆర్ public schools to compete with private schools head on. Okay, so these are the 5 top level benefits, friends. And ikkada missing point enti ante friends, here is my criticism on this. Friends, ఏ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అయినా కూడా ఆర్ ఈవెన్ యాక్ట్స్, గవర్నమెంట్ యాక్ట్స్కి వచ్చేసరికి ఎగ్జిక్యూషన్లో ఎలాగైతే ఫ్లాస్ ఉంటాయో అలాగే ఈ ఇనిషియేటివ్లో ఒక బిగ్గెస్ట్ పొటెన్షియల్ డౌన్ సైడ్ ఏంటి అంటే, ప్రాబ్లీ ఇది వాళ్ళు ఫ్యాక్టరింగ్ చేసుకొని ఉండొచ్చు, పబ్లిక్కి చెప్పకపోయి ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ వాట్ ఈస్ ద పెనాల్టీ ఫర్ టీచర్స్ ఇఫ్ దే డోంట్ డెలివర్ దిస్? అంటే ఇప్పుడు 70% ఆయన పెట్టిన బెంచ్ మార్క్కి 420 మార్క్స్ మీన్ మీడియన్ మోడ్ ఒక స్కూల్ నుంచి 70%లో రావాలి అని ఆయన పెట్టిన దానికి ఫ్రెండ్స్, వాట్ విల్ హ్యాపెన్ టు ద టీచర్స్ ఇఫ్ దే డోంట్ డెలివర్ ఆన్ దట్? ఫ్రెండ్స్, మీ జాబ్స్లో మీరు అమ్మాల్సిన క్వాంటిటీ అమ్మకపోతే మీకు పెనాల్టీ ఉంటుందా ఉండదా? మీకు వచ్చే ఇన్సెంటివ్ కట్ అయిపోద్దా లేదా? మనం ఎవ్రీడే జాబ్స్, ఇయర్లీ బోనసెస్ కానీ ఇవంతా కూడా మన పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయా లేదా? ఇన్ ద సేమ్ వే గవర్నమెంట్ జాబ్స్లో కూడా టీచర్స్కి వచ్చేసరికి ఈ ఎగ్జాంపుల్లో, ఈ కేసులో వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పెట్టిన బెంచ్ మార్క్ రీచ్ అవ్వకపోతే వచ్చే పెనాల్టీ ఏంటి? ఆ పెనాల్టీ అనేది క్లియర్గా పబ్లిక్ నోటీస్లో లేకపోతే హౌ విల్ దే డెలివర్? వాట్ విల్ బి ద ఇన్సెంటివ్ ఫర్ దెమ్ టు డెలివర్? అట్ ద సేమ్ టైం పెనాల్టీ ఎలాగైతే ఉంటుందో ఇన్సెంటివ్ కూడా డిక్లేర్ చేయాలి. ఓకే, సో అప్పుడే ఈ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ని రియల్ టర్మ్స్లో, రియల్గా ఇప్పుడు మనం ఏదైతే దీని పొటెన్షియల్ని ఎస్టిమేట్ చేస్తున్నామో అది రియల్గా డెలివర్ అవ్వాలి అంటే పెనాల్టీ ఏంటి అండ్ ఇన్సెంటివ్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళకి ప్రమోషన్సో లేకపోతే అక్కడ టర్మినాలజీస్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. బట్ దేర్ షుడ్ బి అ క్లియర్ ఇన్సెంటివ్ టు డ్రైవ్ అండ్ మోటివేట్ దెమ్ టు డెలివర్ ఆన్ దిస్ అండ్ క్లియర్ పెనాల్టీ ఇఫ్ దే ఆల్సో మిస్ terribly on this. Okay, if this is not decided, if this is not set in stone and made it public, friends, I don't think this will see the light of the day. ఓకే, ఇవన్నీ ఆన్ పేపర్ గానే మిగిలిపోతాయి. ప్రాబ్లీ ఎందుకనేమో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవన్నీ అయ్యేవి కాదు, పెట్టేవి కాదు, ఇవన్నీ షెల్ఫ్లోకి వెళ్ళిపోవాల్సిందే, ఏమి డెలివర్ చేయరు ఇళ్ళు అన్నీ ఏమో నాకు తెలీదు. అందుకనే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత ఇవ్వాల్సిన కవరేజ్ ఇవ్వట్లేదు నాకు తెలియదు. బట్ ఇదైతే మిస్సింగ్ పాయింట్. ప్రాబ్లీ ఇది ఫ్యాక్టరింగ్ చేసి ఉన్నారో నాకు తెలియదు. బట్ పబ్లిక్ డొమైన్లోకి అయితే దిస్ ఇస్ unknown so far. Okay, and finally last segment of this episode, mana government education system lo deento paatu inka cheyalsini inkoka 4 points enante friends, ivi kuda చాలా crucial. First, the teacher grading system. Okay, ante asalu akkada unna teachers వాళ్ళ క్వాలిటీ ఏంటి అనేది పబ్లిక్కి తెలియాలి. ఫ్రెండ్స్, ఇది కూడా నేను అసలు ఎందుకని ఫర్దర్ వాట్ నీడ్స్ టు బి డన్ అనే 4 పాయింట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్, నా దృష్టిలో మనం ఎవరం ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద ఖర్చు పెట్టకూడదు. ఐ మీన్ ఇట్. ఎడ్యుకేషన్ మీద మనం రూపాయి ఖర్చు పెట్టకూడదు. మనం పబ్లిక్ స్కూల్స్కే పంపించాలి. పబ్లిక్ స్కూల్స్ మన యాస్పిరేషన్స్కి, మన గోల్స్కి, మన పిల్లల టాలెంట్ని జస్టిఫై చేసే అంత లెవెల్ ఆఫ్ డెలివర్ చేస్తే మనం ఖచ్చితంగా పంపిస్తాం. సో దేర్ ఫోర్ మనందరికీ ఈ ప్రైవేట్ స్కూల్స్, ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ మీద అన్ని లక్షలు సంవత్సరానికి అన్ని లక్షలు ఖర్చు పెట్టే అవసరం లేకుండా పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోవాలి అనేది నా ఓవరార్కింగ్ ఆబ్జెక్టివ్. సో దాన్ని మీట్ అవ్వాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పేరెంట్స్కి అందరికీ ఏంటి, అక్కడ టీచర్స్ ఎవరు, వాళ్ళు మంచి క్వాలిఫైడ్ టీచర్సే, అందులో డౌట్ లేదు. కానీ వాళ్ళు ఎవరు కష్టపడరు,
వాళ్ళు ఎందుకు ఆ ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తారు. అదే ప్రైవేట్ స్కూల్స్లో అయితే నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు నిలదీయచ్చు, మార్క్స్ ఏంటి ఇట్లా వస్తున్నాయి, వీళ్ళు ఏంటి ఇలాంటి సమాధానాలు చెప్తున్నారు, ఇలాంటి స్కిల్స్ ఉంటున్నాయి ఏంటని చెప్పేసి నేను అక్కడ క్వశ్చన్ చేస్తే ప్రైవేట్ స్కూల్స్లో అకౌంటబిలిటీ ఉంటుంది. ఇక్కడ స్కూల్స్ టీచర్స్ డెలివర్ చేయరు, వాళ్ళు అసలు ముందు స్కూల్స్కే సగం రారు. యాబ్సెంటిజం 25%, 50% లెవెల్స్లో ఉండే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అసలు టీచర్స్ ముందు స్కూల్స్కి రారు, వచ్చిన వాళ్ళ అటెన్షన్ కేర్ తీసుకోరు, పాడు లేదు. సో నేను ఎందుకు పంపిస్తాను ఆ పిల్లల్ని అక్కడ, ఖర్చైనా పర్లేదు, నన్ను ఆస్తులు అమ్ముకోనైనా సరే నేను ప్రైవేట్ స్కూల్స్కే పంపిస్తాను, నాకు ఎడ్యుకేషన్కి పిల్లలకి అంత ఇంపార్టెంట్ నాకు అని చెప్పి ఈరోజు పేరెంట్స్ ఆలోచిస్తున్న సిచ్యువేషన్లో నిజంగా ట్రాన్స్ఫర్మేషనల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ రావాలి అంటే టీచర్స్ గవర్నెన్స్ సిస్టమ్స్ మీద కూడా ఫండమెంటల్ చేంజెస్ రావాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎలాగైతే ఇలాంటి ఫండమెంటల్ చేంజెస్ చేస్తున్నాయో ఆ స్పిరిట్ నాకు కనిపిస్తుంది. కాబట్టి ఐఎమ్ మోటివేటెడ్ టు షేర్ దీస్ థాట్స్ ఆల్సో. ఓకే, ఇన్ దాట్ ఫస్ట్ టీచర్ గ్రేడింగ్ సిస్టమ్ రాకపోతే పేరెంట్స్ కాన్ఫిడెన్స్ రాదు. సో దానికి ఏం చేయాలి, ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్తో, ఓకే, ప్రాబ్లీ ఇన్ సింగపూర్ ఆర్ పీసా ఇలాంటి PISA ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు స్టూడెంట్ అప్రైజల్స్ అన్నీ చేస్తూ ఉంటారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంటర్నేషనల్ వైడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ స్కిల్స్ని. అలాగే టీచర్స్ పబ్లిక్ స్కూల్స్లో కూడా టీచర్స్ని వాళ్ళు ప్రాబ్లీ ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా ఇన్ ఆల్ పాసిబిలిటీస్ క్యాట్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో, ఇలా కాపీయింగ్ జరగకుండా డైనమిక్గా ఉండే టెస్ట్ ఎలా ఉంటాయో అలాగా ఈ టీచర్స్ పబ్లిక్ స్కూల్లో టీచర్స్కి కూడా వాళ్ళని గ్రేడ్ చేసి వాళ్ళ రిజల్ట్స్ పబ్లిక్లో పెట్టేయాలి. ఎంత చవటలు ఉన్నారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవరు ఉండరు, బట్ ఉంటే ఎంత చవట టీచర్లు ఉన్నారు, ఎంత ముత్యాలు లాంటి టీచర్స్ ఉన్నారు అని చెప్పి ఇలాంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీ సర్టిఫై చేసే ఇలాంటి సిస్టమ్ ఒకటి ప్లేస్లో ఉండాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ టీచర్ గ్రేడింగ్ సిస్టమ్ ఉండాలి. సెకండ్ థింగ్ దాట్ గ్రేడింగ్ హ్యాస్ టు బి డన్ బై ఇంటర్నేషనల్ ఏజెన్సీస్. ఓకే, విచ్ ఎవర్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద స్టాండర్డ్. ఇప్పుడు ఐబీ కరికులంని సెటప్ చేయడం అనేది ఇట్స్ లైక్ అన్ఇమాజినబుల్ థింగ్ ఫర్ ఎనీబడి. Okay, because of the cost that is involved in setting up that kind of curriculum and delivering on that. అదే చేసిన వాళ్ళు టీచర్ గ్రేడింగ్ సిస్టమ్ని చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. ఓకే, సో ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ దట్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ని పెట్టి మనకున్న పబ్లిక్ టీచర్స్ని అందులో ఆడిట్ చేసి వాళ్ళ స్కిల్స్ని పీరియాడికల్గా టెస్ట్ చేసి ఎవ్రీ 6 monthsకో ఎవ్రీ 1 yearకో వాళ్ళ బిహేవియరల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్, యాప్టిట్యూడ్ ఇవంతా కూడా అన్ని టెస్టింగ్స్ జరిగి ఆ రిజల్ట్స్ అన్ని పబ్లిక్లో పెట్టేయాలి. ఓకే, అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్. ఓకే, ప్రైవేట్ స్కూల్స్ నుంచి పబ్లిక్ స్కూల్స్కి కన్వర్షన్ ఎంత ఉంది ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఇండికేటర్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అ పబ్లిక్ స్కూల్. ఓకే, ఎవ్రీ ఇయర్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి పబ్లిక్ స్కూల్లోకి ఎంతమంది కన్వర్ట్ అయ్యారు. ఓకే, దీనికి ఇంకొక డౌన్ సైడ్ ఏంటి అంటే ఫైనాన్షియల్గా మన ఎకానమీ కుప్పకూలిపోతుంటే, ఓకే, ఫ్రీలు, ఉచితాలు, వెల్ఫేరిజం, ఎక్సెసివ్ వెల్ఫేరిజం మీద జనాల్ని ముంచిలేపి సోంబేర్లా జనాలు అయిపోతే వాళ్ళు పర్ఫామ్ చేయలేరు కదా. ఎందుకు, గవర్నమెంట్ ఫ్రీగా మనీ ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా పని చేయకుండా నేను ప్రైవేట్ స్కూల్లో కూడా చదివించిన నా పిల్లల్ని, వాళ్ళ ఫ్యూచరు డిజాస్టర్ అయిపోయినా పర్లేదు, నేను మాత్రం ఫ్రీ మనీ, ఎక్సెసివ్ వెల్ఫేరిజంలోనే మునిగి తేలాలని అనుకునేవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో కూడా మాన్పించేసి గవర్నమెంట్ స్కూల్లోకి పడేశారనుకోండి, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. ఓకే, సో అది ఫ్యాక్టరింగ్ చేసేలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ దట్ మెట్రిక్ విచ్ షోస్ ద ప్రాబ్లీ ఐ డోంట్ నో వాళ్ళ పేరెంట్స్ అఫోర్డబుల్, వాళ్ళ శాలరీస్ క్యాప్చర్ చేయడం ఐ డోంట్ నో దట్స్ పాసిబుల్ ఆర్ నాట్, బట్ దేర్ షుడ్ బి సమ్ మెకానిజం ఇన్ ప్లేస్ విచ్ షోస్ దట్ దిస్ ఈస్ అ హెల్దీ ఇండికేటర్, నాట్ డిజాస్టర్స్ ఇండికేటర్. ఓకే, సో ప్రైవేట్ స్కూల్ నుంచి యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్ నచ్చి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఎఫర్ట్ చేయగలిగినా కూడా గవర్నమెంట్ స్కూల్ని ఎంతమంది చూస్ చేసుకున్నారు అనేది పెట్టి అక్కడ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంటే దట్ విల్ బీ అసలు భూమి బద్దలైపోయేలాంటి మెట్రిక్ అనమాట. I think that would be a very ambitious metric for the government to consider. Okay, if they consider it, there's nothing like it. And the last metric is the satisfaction scores of parents and children. Okay, public school ki pampiche parents వాళ్ళు ప్రాబ్లీ రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉండడం వల్ల ఆర్ ప్రాబ్లీ వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల ఐ డోంట్ నో, బట్ దేర్ షుడ్ బి సమ్ మెకానిజం విచ్ క్యాప్చర్స్ ద సాటిస్ఫాక్షన్ స్కోర్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అబౌట్ ద ట్రీట్మెంట్ దట్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ దిస్ పబ్లిక్ స్కూల్స్. ఓకే, సో ఇది కూడా ఫ్యాక్టరింగ్ చేస్తే చాలా హెల్దీగా కాంప్రహెన్సివ్లో 360 degreesలో పబ్లిక్ ఎడ్యుకేషన్ని రీజనబుల్గా మనం కాన్ఫిడెంట్గా రిలయబుల్గా మనం ఎరెక్ట్ చేయొచ్చు, రీఇన్కార్నేట్ చేయొచ్చు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దెర్ విల్ బి మెనీ మోర్ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద కమింగ్ డేస్. దిస్ ఇస్ నాట్ లైక్
ఇది చేస్తే చాలు, లేకపోతే ఇది మాత్రం దిస్ ఇస్ ఎగ్జాస్టివ్ అండ్ కాంప్రహెన్సివ్ లిస్ట్ అని నేను చెప్పట్లా. బట్ దీస్ ఆర్ మై high level thoughts after knowing about this development for this episode. Okay, so friends, చూడండి, మనం ఇప్పటిదాకా ఏం చూసాం, మిస్టర్ ప్రవీణ్ ప్రకాష్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆయన 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ ఒకటే కాకుండా జీరో కాస్ట్తో కొత్త అప్రోచ్ని తీసుకొచ్చారు. అదేంటో చూసాం, మీన్ మీడియన్ మోడ్ అప్రోచ్. అండ్ హీ ఆల్సో సెట్ అప్ బెంచ్ మార్క్ ఆఫ్ 70%, విచ్ ఇస్ 420 మార్క్స్, విచ్ షుడ్ బీ ద మీన్ మీడియన్ మోడ్. దానివల్ల అది పాస్ పర్సంటేజ్ ఓల్డ్ సిస్టమ్తో పోలిస్తే ఎన్ని రకాలుగా బెనిఫిట్, అండ్ దానివల్ల మన ఆంధ్ర ఎడ్యుకేషన్లో జరిగే 5 ఫండమెంటల్ బెనిఫిట్స్ ఏంటి, మెరిట్స్ ఏంటో చూసాం. అండ్ ఇందులో ఒక మిస్సింగ్ పాయింట్ ఏంటి, పెనాల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇన్సెంటివ్ అండ్ పెనాల్టీ క్లియర్గా డిమార్కేషన్ అయితే పబ్లిక్ డొమైన్లోకి ఇంకా రాలేదు, స్పెసిఫిక్ టు దిస్ ఇనిషియేటివ్. వాట్ ఇఫ్ దే ఫెయిల్ ఆన్ దాట్ అన్న దృష్టితో. సో దాట్స్ అ మిస్సింగ్ పాయింట్ దట్ వి డిస్కస్డ్. అండ్ దీంతో పాటు ఇంకా అడిషనల్గా మనం 4 చేంజెస్ తీసుకురావాల్సిన ఏమున్నాయో అది కూడా డిస్కస్ చేసాం. అదంతా కూడా ఎందుకు డిస్కస్ చేసాం, టు మేక్ షూర్ దట్ వీ ఆల్ స్పెండ్ అవర్ మనీ నాట్ ఆన్ ప్రైవేట్ స్కూల్స్ బట్ సెండ్ టు అవర్ పబ్లిక్ స్కూల్స్ అనే ఆబ్జెక్టివ్తో నేను చెప్పాను. ఓకే, సో లెట్ మీ నో యువర్ థాట్స్. ఇదంతా నిజంగా గ్రౌండ్ బ్రేకింగ్ థింగా, లేకపోతే ఇదంతా పెద్ద మ్యాటర్, దీనికి అంత విషయం లేదనుకుంటున్నారా, లేదా నేను అనుకుంటున్నట్టు ఇందులో స్టఫ్ ఉందా? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.